18th క్వశ్చన్ వచ్చేసి ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇఫ్ ay power 4 is equal to x plus b power 5, then show that then show that 5y y double dash is equal to y dash whole square. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? దీన్ని ప్రూవ్ చేయాలంటే సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ ay power 4 is equal to x plus b whole power 5. ఇప్పుడు y power 4 is equal to ఎంత అవుతుంది, x plus b power 5 by a. ఇప్పుడు y is equal to ఎంత ఉంది, 4 ఇటువైపు వచ్చేస్తే 1/4 అయిపోతుంది కదా పవర్లో, x plus b 5/4 a పవర్ 1/4. ఓకేనా? ఇది y is equal to. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే y డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇది x టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది కాబట్టి 5/4 n x టు ది పవర్ ఆఫ్ n minus 1, 5/4 minus 1 into ddx of x plus p. ఇది a పవర్ 1/4 ఇది కాన్స్టెంట్ కాబట్టి దీంతో ఇబ్బంది లేదు. ఇది 5/4 x plus b హోల్ పవర్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. 5/4 minus 1 ఎంత, 1/4. d/dx ఆఫ్ xకి డిఫరెన్షియేషన్ 1, b కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 1 + 0 0, 1 + 0 1 అవుతుంది కాబట్టి ఇంటూ 1, అది వేసిన అయిపోయినా ఇబ్బంది ఏం లేదు. a to the power of 1/4 ఇది y డాష్. అగైన్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, differentiate with respect to x on both sides. చేస్తే ఏమవుతుంది, ఇది y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5/4, ఈ 1/4 మళ్ళీ పవర్ ముందుకు వస్తుంది, x ప్లస్ b 1/4 minus 1 బై ఈ a పవర్ 1/4 కాన్స్టెంట్ కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది, 5/16 x ప్లస్ b హోల్ పవర్ ఇదేమవుతుంది, -3/4 బై a పవర్ 1/4 ఇది y డబల్ డాష్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, 5y డాష్ 5y y డబల్ డాష్ LHS ఈజ్ ఈక్వల్ టు 5y y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5 అంత 5 ఇంటూ y అంత, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, x ప్లస్ b హోల్ పవర్ 5/4 బై a పవర్ 1/4 ఇంటూ y డబల్ డాష్ ఎంత వచ్చింది, 5/16 ఇంటూ x ప్లస్ b -3/4 బై a పవర్ 1/4. ఇది 5 5s are 25, 25/16 ఇంటూ a పవర్ 1/4 ఉంటే a పవర్ 1/4 ఎంత అవుతుంది, a పవర్ 2/4. అలాగే x ప్లస్ b హోల్ పవర్ 5/4 - 3/4 ఎంత అవుతుంది, 2/4 అవుతుంది. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని 5/5² కింద రాయొచ్చు కదా. రాయొచ్చు x + b హోల్ పవర్ 2/4 a పవర్ 2/4
దీన్ని కూడాను ఇక్కడ స్క్వేర్ మొత్తం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. దీన్ని ఎలా తీసుకెళ్ళిపోతాం? 5/4 x ప్లస్ b 1/4 a పవర్ 1/4 హోల్ స్క్వేర్ని బయట రాసాను. ఎందుకంటే మల్టిప్లై చేయండి, 5²/4² అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2/4 వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు దీన్ని తీసుకొచ్చామంటే దీన్ని y డాష్ ఫార్ములోకి తీసుకురావడానికి. y డాష్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? ఇది y డాషే. y డాష్ ఇది హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? దీన్ని y డాష్, ఈ ఆన్సర్ని y డాష్ ఫార్ములోకి తీసుకురావడం కోసం ఇదంతా దీన్ని స్క్వేర్ చేసి మళ్ళీ రెండిట్లోనూ స్క్వేర్ కామన్ తీసి పైకి కామన్ తీయడం అంటే పైకి తీసుకెళ్ళిపోయామండి. ఓకేనా? స్క్వేర్ని పైకి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది y డాష్ అయింది, y డాష్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది 18th క్వశ్చన్. 19th క్వశ్చన్. షో దట్ f of x is equal to mod x is differentiable at any x not equal to 0 and is not differentiable at 0 and is not differentiable at 0. Differentiable at any x not equal to 0 అయితే అది differentiable అంటారు. Show that f of x is equal to mod x is differentiable at any x not equal to 0. x not equal to 0 అయితే ఎక్కడైనా సరే అది differentiable function and is not differentiable at 0 అని చెప్పేసి ఇది ప్రూవ్ చేయమన్నాడు. differentiable function అంటే అర్థం ఏంటంటే if a function is differentiable at a point then compulsory it will be continuous at that point. అది ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. డిఫరెన్షియబుల్ అంటే కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. కంటిన్యూస్ ఫంక్షన్ ఆల్వేస్ డిఫరెన్షియబుల్ కాదు, బట్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయ్యిందంటే మాత్రం అది కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అయ్యి ఉండాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సొల్యూషన్. ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ క్లియర్గా చెప్పాలంటే ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ at a point then it will be continuous at that point. అది అర్థమైందా? డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయితే అది కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాల్సిందే. అర్థమైందా? షో దట్ f of x ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఏమిచ్చాడు మనకి? గివెన్ f of x ఈజ్ ఈక్వల్ టు mod x దట్ ఈజ్ ఈక్వల్ టు mod x అంటే ఏంటి? x ఇఫ్ x గ్రేటర్ దెన్ 0. x పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇఫ్ x లెస్ దెన్ 0. సిన్స్ f of x ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియబుల్ ఫంక్షన్ x నాట్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూస్ ఫంక్షన్ అంటున్నాడు కదా. అట్ ఎనీ x నాట్ ఈక్వల్ టు 0 అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పేసి అని, నాట్ ఈక్వల్ టు 0 అయితే కంటిన్యూస్ అని. ఓకేనా? ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో f of x ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే f డాష్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ x ప్లస్ a f of x మైనస్ f of limit x tending to 0 plus f of x minus f of 0 by x minus 0 that is equal to ఇదేంటంటే డిఫరెన్షియల్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ మాట. ఇది 0 లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అలాగే దీన్ని ఏంటంటే f of x minus f of a by x minus a. ఇది ఏంటంటే యాక్చువల్లీ లిమిట్ x tending to 0 లిమిట్ x tending to 0 f of
ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. దీన్ని ఏమంటామంటే డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని ఫైండ్ అవుట్ చేసాం చూసారా డిఫరెన్షియబుల్ ఫంక్షన్కి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి. అదేవిధంగా డిఫరెన్షియల్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ దీన్ని ఏమంటాం డెరివేటివ్ అని చెప్పేసి అంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే 0 ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్ 0 ప్లస్ అయితే అది రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 ప్లస్ అంటే ఏంటి ఎక్స్ పాజిటివ్ అని అర్థం అంతేనా. ఎక్స్ పాజిటివ్ అంటే ఇది ఏమవుతుంది ఎక్స్ మైనస్ 0 ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 పెట్టామనుకో ఎఫ్ ఆఫ్ 0 పెడితే 0 కదా 0 బై ఎక్స్ మైనస్ 0. ఎక్స్ మైనస్ 0 ఎంత అవుతుంది ఎక్సే కదా అవుతుంది. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ బై ఎక్స్ ఇది ఎంత అవుతుంది 1. అలాగే ఎఫ్ డాష్ 0 మైనస్ పెట్టామనుకోండి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఏంటి ఎక్స్ లెస్ దెన్ 0 మైనస్ ఎక్స్ తీసుకోవాలి. మైనస్ ఎక్స్ మైనస్ 0 బై ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ నాట్ ఈక్వల్ సిన్స్ ఎఫ్ డాష్ 0 మైనస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ 0 ప్లస్ హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా ఇది డిఫరెన్షియబుల్ ఫంక్షన్ గురించి. ఓకేనా.